డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు చాలా మంది కరెంట్ అఫైర్స్ ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా ప్రతిరోజు ఒక గంట చదివినట్లయితే మీకు కరెంట్ అఫైర్స్ లోంచి ఎక్కువ మార్కులు మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు రెగ్యులర్ గా మీరు ఈ కరెంట్ అఫైర్స్ ని ఒక గంట చదివినట్లయితే మీరు కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసినట్లయితే మిగిలిన అభ్యర్థుల కంటే మీరు ఒక 2-3 మార్కులు ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మీరు రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టాపిక్స్ చదివినట్లయితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 2024లో జరిగినటువంటి 17వ పారా ఒలింపిక్ గేమ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని మీద ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. 17వ పారా ఒలింపిక్ గేమ్స్ 17వ పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి ఇవి ఎక్కడ జరిగాయి అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగాయి. 17వ పారా ఒలింపిక్ గేమ్స్ 2024 సంవత్సరంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి అంటే ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి జరిగాయి. అందుకే వీటిని ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్స్ అంటారు. ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్స్ లేకపోతే పారా ఒలింపిక్స్ అని కూడా చెప్తూ ఉంటారు. పారా ఒలింపిక్ గేమ్స్ అయినా చెప్పొచ్చు, లేకపోతే పారా ఒలింపిక్స్ గేమ్స్ అని కూడా చెప్పొచ్చు వీటిని. మరి ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ మోటో చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా డిఎస్సిలో ఏపీలో కానీ తెలంగాణలో జరిగినటువంటి గత డిఎస్సీలు తీసుకుంటే ఖచ్చితంగా ఒక మోటో అనేది ఖచ్చితంగా అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మరి మోటో తీసుకున్నట్లయితే ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ మోటో ఏది అంటే గేమ్స్ వైడ్ ఓపెన్. గేమ్స్ వైడ్ ఓపెన్ ఇది మోటో. మరి 17వ పారా ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్ లో ఎన్ని రోజులు జరిగాయంటే 11 రోజులు జరిగాయి. 11 రోజులు ఇవి జరగడం జరిగింది. మరి పాల్గొన్న దేశాలు ఎన్ని? 17వ పారా ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొన్నటువంటి దేశాల సంఖ్య 168. 168 దేశాలు పాల్గొనడం జరిగింది. నిర్వహించినటువంటి క్రీడల సంఖ్య 22. ఈ 17వ పారా ఒలింపిక్ గేమ్స్ లో నిర్వహించినటువంటి క్రీడల సంఖ్య ఎన్ని అంటే 22 క్రీడల్ని నిర్వహించారు. మొత్తం 549 ఈవెంట్లలో నిర్వహించడం జరిగింది. మొత్తం 22 క్రీడలు, ఇవి 549 ఈవెంట్లలో వీటిని నిర్వహించారు. ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్స్ లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి క్రీడ బ్యాడ్మింటన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, తొలిసారిగా ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్స్ లో ప్రవేశపెట్టినటువంటి క్రీడ ఏది అంటే బ్యాడ్మింటన్. మరి గతంలో 2021 సంవత్సరంలో టోక్యోలో జరిగాయి ఈ పారా ఒలింపిక్ గేమ్స్. అప్పుడు టైక్వాడోను ప్రవేశపెట్టడం జరిగింది. టైక్వాడో అనేటటువంటిది అక్కడ టోక్యోలో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో అక్కడ 16వది అది. ఓకే, 16వ పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి టోక్యోలో జరిగాయి. అక్కడ టోక్యోలో మరి టైక్వాడోను ప్రవేశపెడితే ఇప్పుడు ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్స్ లో ప్రవేశపెట్టినటువంటి క్రీడ బ్యాడ్మింటన్. మరి ఈ 17వ పారా ఒలింపిక్ గేమ్స్ కి మరి భారతదేశం నుంచి అత్యధికంగా ఎంతమంది పాల్గొన్నారు అంటే అత్యధికంగా 84 మంది పాల్గొన్నారు. ఈ 17వ పారా ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారుల సంఖ్య 84. పారా ఒలింపిక్ గేమ్స్ లో శరణార్థ అథ్లెట్స్ కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళు 8 మంది, గుర్తుపెట్టుకోండి. ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి శరణార్థ అభ్యర్థులు అథ్లెట్స్ 8 మంది. శరణార్థ అథ్లెట్స్ అంటే చూడండి, ఇతర దేశాల నుంచి అనివార్య కారణాల వల్ల మన భారతదేశం వచ్చి మన భారతదేశంలో వాళ్ళు ఆడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే శరణార్థ అథ్లెట్స్ అంటారు. అలాంటి వాళ్ళు 8 మంది ఉన్నారు. జనరల్ గా ఈ పారా ఒలింపిక్ గేమ్స్ అన్ని కూడా స్టేడియంలో జరుగుతూ ఉంటాయి. కానీ స్టేడియంలో కాకుండా ఒక బహిరంగ ప్రదేశంలో జరగడం అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగిందంటే ఈ ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లోనే జరిగింది. జనరల్ గా అన్ని కూడా మనకి ఈ పారా ఒలింపిక్ గేమ్స్ అన్ని కూడా స్టేడియాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ స్టేడియంలో కాకుండా ఒక బహిరంగ ప్రదేశంలో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే ఈ ప్యారిస్ లో జరిగినటువంటి 17వ పారా ఒలింపిక్ గేమ్స్. ఈ 17వ పారా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభ వేదిక ఎక్కడ అని అడుగుతారు.
కాబట్టి మరి ప్రారంభ వేడుక అనేది డీలా క్యాంక్టర్. ఓకే, డీలా క్యాంక్టర్ అనేటటువంటి ఈ ప్రదేశాన్ని ప్రారంభ వేడుకల్ని ప్రారంభించడం జరిగింది. డీలా కాంక్టర్ అనేటటువంటి వేదికగా చేసుకొని ప్రారంభ వేడుకల్ని చేయటం జరిగింది. మరి 17వ పారా ఒలింపిక్ గేమ్స్ కి ప్రారంభ వేడుకల్ని తీర్చిదిద్దింది ఎవరు? ఎవరు తీర్చిదిద్దారు అంటే థామస్ జాలీ అనేటటువంటి ఇతని ఆధ్వర్యంలో ఈ 17వ పారా ఒలింపిక్ గేమ్స్ సంబంధించినటువంటి ప్రారంభ వేడుకల్ని ఇతని ఆధ్వర్యంలో తీర్చిదిద్దడం జరిగింది. నెక్స్ట్ 2024లో జరిగినటువంటి 17వ ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్స్ తీసుకున్నట్లయితే వాటిలో ప్రారంభ వేడుకలకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అతిథులు చూద్దాం. ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో ప్రారంభ వేడుకలకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు తీసుకున్నట్లయితే, అతిథులు తీసుకున్నట్లయితే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు IOC అంటారు, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బ్యాక్. ఓకే, డైరెక్ట్ మీకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎవరు అని కూడా అడగొచ్చు. మరి ప్రారంభ వేడుకలకు వచ్చినటువంటి ముఖ్య అతిథి ఎవరు అంటే థామస్ బ్యాక్. ఇతను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు. మరి దీన్ని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, దీనికి ఒక కోడ్ కూడా ఉంది, గతంలో కూడా బిట్ కూడా చెప్పాను దీని మీద. IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. మరి చూడండి, IOCలో ఓసీ అనేటటువంటిది ఉంది. అంటే ఓసీ అంటే ఓపెన్ కాస్ట్, మన అందరికీ తెలుసు. ఓపెన్ కాస్ట్ లో ఏముంటుంది, బొగ్గు ఉంటుంది. మరి బొగ్గు ఏ కలర్ లో ఉంటుంది అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది. కాబట్టి బ్లాక్ బ్యాక్, థామస్ బ్యాక్. కాబట్టి ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. IOC అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే థామస్ బ్యాక్. మరి అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీకి వచ్చినటువంటి అధ్యక్షుడు. ఓకే, ఈ 17వ పారా ఒలింపిక్ గేమ్స్ కు వచ్చినటువంటి ముఖ్య అతిథుల్లో ఇంకొక అతను ఎవరు అంటే అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు. ఇతను ఆండ్రూ పార్సన్. అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అని కూడా అడగవచ్చు. అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే ఆండ్రూ పార్సన్ అని చెప్తారు. మరి దీనికి కూడా ఒక కోడ్ ఉంది. ఏంటి అంటే చూడండి, అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ కమిటీ అంటే IPOC, ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ కదా, IPOC అనేది వస్తుంది. ఓకే, మరి IPOCలో ఐ తీసేసి POC అని చూద్దాం. POC తీసుకుంటే PO అంటే పవర్, C అంటే సన్, పవర్ సన్. ఆండ్రూ పార్సన్ లో PO అంటే పవర్, C అంటే సన్. ఓకే, IPOC ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ. ఓకే, సో ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మరి చూడండి, ఈ ప్యారిస్ లో జరిగినటువంటి 17వ పారా ఒలింపిక్ గేమ్స్ లో అత్యధికంగా పథకాలు సాధించినటువంటి దేశం తీసుకున్నట్లయితే చైనా దేశం అత్యధికంగా పథకాలను సాధించడం జరిగింది. మరి సాధించినటువంటి పథకాలు అనేటటువంటి తీసుకుంటే 220 పథకాలు సాధించి 17వ ప్యారిస్ పారా ఒలింపిక్ గేమ్స్ లో అత్యధిక పథకాలు సాధించి పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అంటే చైనా. 220 పథకాలు సాధించింది. ఓకే, మరి దీంట్లో స్వర్ణ పథకాలు, రజత పథకాలు, కాంస్య పథకాలు తీసుకుంటే స్వర్ణ పథకాలు 94 ఉన్నాయి, రజత పథకాలు 76, అదేవిధంగా కాంస్య పథకాలు 50 ఉన్నాయి. కాబట్టి మొత్తం 220. స్వర్ణాలు 94, రజతాలు 76, కాంస్యాలు 50, మొత్తం 220 పథకాలు సాధించి చైనా పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరి భారతదేశం తీసుకున్నట్లయితే చూడండి, భారతదేశంలో భారతదేశం స్వర్ణాలు 7, రజతాలు 9, కాంస్యాలు 13, మొత్తం 29 పథకాలు సాధించింది. ఓకే, 29 పథకాలు సాధించి భారతదేశం 18వ స్థానంలో నిలిచింది. 17వ ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశం సాధించినటువంటి పథకాలు ఎన్ని అంటే 29 పథకాలు సాధించింది. 29 పథకాలు సాధించి ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 18వ స్థానంలో నిలిచింది. ఓకే, మరి ఎన్ని స్వర్ణాలు ఎన్ని, రజతాలు ఎన్ని, కాంస్యాలు ఎన్ని అంటే 7, 9, 13, మొత్తం 29. గుర్తుపెట్టుకోండి, స్వర్ణాలు 7, రజతాలు 9, కాంస్యాలు 13, మొత్తము 29. మొత్తం 29 పథకాలు సాధించి 18వ స్థానంలో నిలిచింది.
చూడండి, గతంలో జరిగినటువంటి పారా ఒలింపిక్స్ గేమ్స్ లో సాధించినటువంటి పథకాలతో పోలిస్తే భారతదేశం ఇప్పుడు చెప్పినటువంటి ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లోనే అత్యధిక పథకాలు సాధించడం జరిగింది. గతంలో ఎప్పుడూ సాధించలేని అన్ని పథకాలని కేవలం ఇక్కడ ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లోనే సాధించడం జరిగింది. నెక్స్ట్ మరి గతంలో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో మన భారతదేశం సాధించినటువంటి మొత్తం పథకాలు 60 ఉన్నాయి. మొత్తం 60 సాధిస్తే ఈ 60లో దాదాపు సగం ఇప్పుడు ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లోనే సాధించడం జరిగింది. మరి స్వర్ణం సాధించినటువంటి క్రీడాకారుడికి 75 లక్షలు నజరానా ఇవ్వటం జరుగుతుంది. స్వర్ణం సాధించినటువంటి క్రీడాకారుడికి 75 లక్షలు, రజతం సాధించినటువంటి క్రీడాకారుడికి 50 లక్షలు, కాంస్యం సాధించినటువంటి క్రీడాకారుడికి 30 లక్షలు ఇవ్వటం జరుగుతుంది. మరి ఇవి కేంద్ర మంత్రి, క్రీడల మంత్రి వీటిని ప్రకటించడం జరిగింది. కేంద్ర క్రీడల మంత్రి ఎవరు అంటే మన్సుఖ్ మాండవీయ. కేంద్ర క్రీడల మంత్రి ఎవరు అంటే మన్సుఖ్ మాండవీయ. మరి చూడండి, 2021లో టోక్యోలో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశం సాధించినటువంటి పథకాలు 19. ఓకే, 2021లో టోక్యోలో జరిగినటువంటి పారా ఒలింపిక్స్ గేమ్స్ లో భారతదేశం సాధించినటువంటి పథకాలు 19 పథకాలు సాధించి 24వ స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు 29 పథకాలు సాధించి 18వ స్థానంలో నిలవటం జరిగింది. నెక్స్ట్ దీంట్లో మనకి ఈ 17వ ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో షూటింగ్ గురించి తీసుకున్నట్లయితే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండర్డ్ SH-1 పారా షూటింగ్ లో అవనీ లేఖర స్వర్ణాన్ని సాధించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే షూటింగ్ విభాగం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో పారాషూటర్ అవనీ లేఖర ఈమె ఏమేం చేసిందంటే స్వర్ణ పథకాన్ని సాధించింది. మరి గతంలో ఆమె పేరు మీద ఉన్నటువంటి రికార్డ్ నే ఆమె బ్రేక్ చేసి మళ్ళీ స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. మరి చూడండి, 2021లో టోక్యోలో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో ఏమో స్కోర్ చేసినటువంటి పాయింట్లు తీసుకుంటే 249.6 249.6. ఇప్పుడు మరి ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో ఏం సాధించినటువంటి స్కోరు 249.7. అంటే 0.1% మాత్రమే ఆమె ఇంప్రూవ్ చేసుకుని మళ్ళీ గతంలో ఆమె పేరు మీద ఉన్నటువంటి రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ ఆమె మళ్ళీ బ్రేక్ చేసుకుని మళ్ళీ స్వర్ణాన్ని సాధించింది. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ లో షూటింగ్ లో స్వర్ణాన్ని సాధించినటువంటి పారాషూటర్ ఎవరు అంటే అవనీ లేఖర. నెక్స్ట్ మరి ఈ పారా ఒలింపిక్ గేమ్స్ లో స్వర్ణ పథకం సాధించినటువంటి తొలి భారతీయ అథ్లెట్ ఎవరు అంటే ఏమే అవనీ లేఖర. మరి ఆ మోనా అగర్వాల్ ఇంకొక ఆమె ఉంది. మోనా అగర్వాల్ ఏమో కాంస్య పథకం సాధించింది. మోనా అగర్వాల్ కాంస్య పథకం సాధించడం జరిగింది. ఏమి సాధించినటువంటి పాయింట్లు ఏంటంటే 228.7 పాయింట్లు సాధించింది. కాంస్య పథకం సాధించినటువంటి క్రీడాకారుడు మోనా అగర్వాల్. నెక్స్ట్ మహిళల 100 మీటర్ల పరుగులో T35. ఓకే, మహిళల 100 మీటర్ల పరుగు పందెం తీసుకున్నప్పుడు 14.21 సెకండ్లు పూర్తి చేసినటువంటి క్రీడాకారుడు ప్రీతి పాల్. గుర్తుపెట్టుకుని, మహిళల విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో 14.21 సెకండ్లోనే పూర్తి చేసినటువంటి క్రీడాకారుడు ప్రీతి పాల్. పరుగు పందెంలో పాల్గొన్నటువంటి మహిళ ఏమే. భారత్ తరఫున ట్రాక్ ఈవెంట్ లో తొలి పథకం సాధించింది. భారత్ తరఫున ట్రాక్ ఈవెంట్ లో తొలి పథకాన్ని సాధించినటువంటి క్రీడాకారుడు. బ్యాడ్మింటన్ లో భారతదేశానికి ఇంకా 5 పథకాలు సాధించడం జరిగింది. నెక్స్ట్ షార్ట్ పుట్ తీసుకున్నట్లయితే షార్ట్ పుట్ లో F57 విభాగంలో కేవలం నాగాలాండ్ నుంచి మాత్రం ఒకే ఒక్క క్రీడాకారుడు పార్టిసిపేట్ చేశారు. సో ఇట్లాంటి బిట్లు కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది. 17వ ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో నాగాలాండ్ రాష్ట్రం నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి షార్ట్ పుట్ క్రీడాకారుడు ఎవరు అంటే హెకాటో హెంటోజీ.
హెకాటో హెంటోజీ అనేటటువంటి ఈ క్రీడాకారుడు నాగాలాండ్ స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేశాడు భారతదేశం తరఫున. కేవలం మన భారతదేశం తరఫున ఈ షార్ట్ పుట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒకే ఒక క్రీడాకారుడు ఇతను హెకాటో హెంటోజీ. ఇతనికి కాంస్య పథకం రావడం జరిగింది. ఇతను మరి విసిరినటువంటి దూరం తీసుకున్నట్లయితే 14.65 మీటర్లు దూరాన్ని అతను ఆ షార్ట్ పుట్ గుండు ఉంటుంది కదా, దాన్ని విసరటం జరిగింది. విసిరి 3వ స్థానాన్ని సాధించాడు. కాబట్టి షార్ట్ పుట్ లో 17వ ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారుడు. షార్ట్ పుట్ లో కేవలం ఒకే ఒక క్రీడాకారుడు భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేశాడు. అతను షార్ట్ పుట్ లో పార్టిసిపేట్ చేశాడు. అతని పేరు హెకాటో హెంటోజీ. మరి ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే నాగాలాండ్ స్టేట్ కు సంబంధించినటువంటి ఇతనికి కాంస్య పథకం సాధించాడు. ఇతను 14.65 మీటర్ల దూరంలో అతను గుండును విసిరాడు. నెక్స్ట్ క్లబ్ త్రో 51 విభాగంలో స్వర్ణం సాధించినటువంటి క్రీడాకారుడు ధరంవీర్ సింగ్ అనేటటువంటి ఇతను క్లబ్ త్రోలో స్వర్ణం సాధించడం జరిగింది. ఇతను 34.92 మీటర్లు విసరటం జరిగింది. 34.92 మీటర్లు ఇతను విసిరి స్వర్ణ పథకం సాధించినటువంటి తొలి భారతీయుడు. క్లబ్ త్రోలో స్వర్ణం సాధించినటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే ధరంవీర్ సింగ్. నెక్స్ట్ శరణార్థ జట్టు తరపున తొలి పథకం సాధించినటువంటి క్రీడాకారుడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శరణార్థి జట్టు తరపున తొలి పథకం సాధించినటువంటి క్రీడాకారుడు ఎవరు అంటే జకియా ఖుదాదాది. ఈమె ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు. నెక్స్ట్ వీల్ చైర్ లో రగ్బీ జట్టులో ఆడినటువంటి తొలి మహిళ. వీల్ చైర్ లో ఉండి రగ్బీ జట్టులో ఆడినటువంటి తొలి మహిళ సారా యాడమ్. కాబట్టి ఇట్లాంటి బిట్స్ కూడా ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంటుంది. 2017లో ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ లో వీల్ చైర్ లో రగ్బీ జట్టులో ఆడినటువంటి తొలి మహిళ ఎవరు అంటే సారా యాడమ్. మర్చిపోండి. చివరిగా ఈ 17వ పారా ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ తీసుకున్నట్లయితే దాంట్లో అక్కడ వేడుకలకు వచ్చినటువంటి వాళ్ళలో ప్యారిస్ మేయర్ ఉన్నాడు, లాస్ ఏంజల్స్ మేయర్ కూడా ఉన్నాడు. ఓకే, ప్యారిస్ మేయర్ ఎవరు అని అంటే అన్నా హిడాలో. ప్యారిస్ మేయర్ అన్నా హిడాలో. నెక్స్ట్ లాస్ ఏంజల్స్ మేయర్ ఎవరు అంటే కారెన్ బస్. ఇతను జెండా అందుకున్నటువంటి తొలి నల్ల జాతి మేయర్. కారెన్ బస్ అనేటటువంటి ఇతను జెండాను అందుకున్నటువంటి తొలి నల్ల జాతి మేయర్ ఇతను. నెక్స్ట్ మరి ఇంకా ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ఇతను రావటం జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మక్రాన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు అంటే ఎమాన్యుయల్ మక్రాన్. సో కాబట్టి చూస్తున్నారు కదా మిత్రులు, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చాలా చాలా ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్. కాబట్టి మిత్రులందరూ కూడా మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అవసరమైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా ఏపీలో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అవుతుంది అని చెప్పి చాలా మంది నిరాశగా ఉన్నారు. కానీ ఆ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయేసరికి మీకు రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో జూలై కల్లా స్కూల్లో కొత్త ఈ పోస్టులను ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా మీరు ఎలాంటి నిరాశ లేకుండా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు పక్కా ఒక టైం టేబుల్ ని ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిత్రులు ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది మిత్రులు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని కనీసం లైక్ చేయడం కూడా చేయట్లేదు. ఇంకా మిత్రులందరూ కూడా మీకు అన్ని ఉపయోగపడే విధంగా లైవ్ వీడియోలు కూడా చేయడం జరుగుతుంది, సైకాలజీకి సంబంధించినటువంటివి. కాబట్టి మీరు ఒక లెసన్ లాగా కాకుండా ఒక జనరల్ గా మనం ఏ విధంగా నేర్చుకుంటామో ఆ విధంగా మీరు నేర్చుకుంటూ సైకాలజీలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఇంకా లైవ్ లో తెలియనటువంటి మిత్రులకు మీరు షేర్ చేయండి. రెగ్యులర్ గా ప్రతిరోజు లైవ్ అనేటటువంటిది మనకి 6:30కి లైవ్ అనేది ఉంటుంది. సో ఈ లైవ్ లో చాలా జనరలైజేషన్ చేసినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి చాప్టర్లు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మిత్రులు మిస్ అయినట్లయితే మీరు నా ఛానల్లో ఉన్నటువంటి లైవ్ లో ఉన్నటువంటి ప్లేలిస్ట్ లో లైవ్ లో ఉన్నటువంటి వీడియోలు చూసినట్లయితే మీకు అర్థమవుతాయి. సో కాబట్టి మీరు మర్చిపోకుండా
ఈ లైవ్‌లో జరిగేటటువంటి డిస్కషన్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకమైనటువంటి పద్ధతిని మనం చదవడం వలన నేర్చుకునే దానికంటే ఇట్లా లైవ్‌లో పార్టిసిపేట్ చేయటం వల్ల మీరు ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులు ఇంకొకటేంటి అంటే చాలామంది వీడియోని చూస్తారు గానీ కనీసం లైక్ చేయరు. ఎందుకంటే నేను నా సైడ్ నుంచి మీకు ఎంతో నేను ప్రిపరేషన్ చేసి మీకు ఈ సర్వీస్ ఇస్తున్నాను. కాబట్టి మనం గూడా మనం సర్వీస్ తీసుకున్నామంటే ఖచ్చితంగా పక్క వాళ్ళకి సహాయం చేయాలి. ఎప్పుడు గూడా మనం ఒకళ్ళ నుంచి సర్వీస్ ఆశించటమేనా? మనం గూడా సర్వీస్ అనేది చేయాలి కదా! ఇప్పుడు నేను మీకు సర్వీస్ ఇచ్చినప్పుడు మరి మీరు సర్వీస్‌ని యూజ్ చేసుకున్నప్పుడు పక్క వాళ్ళకి మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఒక 10 మందికి దారి చూపించేటట్లు ఉండాలి గానీ, ఎప్పుడు గూడా మనం ఒకళ్ళ దారి కోసం మనం వెతుక్కోవటం గాదు. ఎప్పుడైనా మనం వేరే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతున్నామని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సోర్స్ కోసం మనం కొంతమంది మనం డిపెండ్ అవుతున్నాం. మరి డిపెండ్ అయినప్పుడు కేవలం ఎప్పుడు గూడా మనం డిపెండ్ అవ్వటమే గాదు. మన మీద గూడా కొంతమంది డిపెండ్ అయ్యేటట్లు జేయాలి. అంటే మీరు గూడా పక్క వాళ్ళకి వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లయితే, కనీసం లైక్ చేసినట్లయితే, మీరు ఒక 10 మందికి ఎక్కువ షేర్ చేసినట్లు అవుతుంది. అంటే వీడియోలు ఎక్కువగా మనకి రన్ అవ్వాలి అంటే, ఒక 10 మంది మిత్రులకి షేర్‌గా కావాలి అంటే, ఖచ్చితంగా మనం ఈ వీడియోలనేవి ఎక్కువ లైక్ చేస్తే, షేర్ చేస్తే, ఇంకొక 10 మందికి వీడియోలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కోచింగ్‌కి వెళ్ళలేనటువంటి మిత్రులు గాని, ఇంటి దగ్గర చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండేటటువంటి మహిళలు గాని, వాళ్ళందరికి కూడా మనకి ఈ వీడియోలనేవి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఖచ్చితంగా వీడియోని చేతిలోనే ఉంటుంది మొబైల్. కానీ లైక్ చేయరు. లైక్ చేస్తే ఆహ్, వీడియో చేసిన అతనికి ఇంత లాభం పొందుతున్నాడు అనేటటువంటి ఆ పార్షియాలిటీ అనేది ఉండకూడదు. ఎవరికైతే అలాంటి పార్షియాలిటీ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళు లైఫ్‌లో ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేరు. మనం ఒకళ్ళ నుంచి సర్వీస్ తీసుకున్నామంటే మనం ఒక 10 మందికి గూడా సర్వీస్ ఇయ్యాలి. మనం ఒక 10 మందికి గూడా మన మీద ఆధారపడాలి. ఆ విధంగా ఉండాలి గానీ ఎప్పుడు గూడా మనం వేరే వాళ్ళ నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవటం తప్ప మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఎవరికీ షేర్ చేయను. ఇది నా ఒక్కడికే ఉండాలా? లేకపోతే నేను అతనికి ఆ వీడియో లైక్ చేస్తే లేకపోతే షేర్ చేస్తే అతను లాభం పొందుతాడు. అతనికేంటి నేనెందుకు జేయాలి? ఇలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఎప్పుడు గూడా మన లైఫ్‌లో ముందుకెళ్ళలేము ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా మనం ఒకటి విషయాన్ని మనం ఒకరి దగ్గర నుంచి మనం తీసుకున్నామంటే అతని నుంచి మనం లాభం పొందాం. కాబట్టి మనం గూడా ఒక 10 మందికి లాభం పొందే విధంగా మన వంతు మన సహాయాన్ని మనం చేయాలి. మనం ఏముంది జస్ట్ ఒక లైక్ చేసి ఒక వాట్సాప్‌లో స్టేటస్‌లో పెట్టడం గాని, లేకపోతే ఒక కొంతమందికి మనకు తెలిసిన మిత్రులకి షేర్ చేయటం గాని, మనం అట్లా చేసినట్లయితే ఒక 10 మంది మీరు కూడా ఇప్పుడు నేను చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో, ఆ సర్వీస్ మీరు గూడా చేసినట్లవుతుంది. మీరు గూడా ఒక 10 మందికి దారి చూపించినట్లవుతారు. కాబట్టి ఎప్పుడు గూడా మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీడియో చేసినప్పుడు, ఆ వీడియో చూసినప్పుడు మీరు లైక్ చేయటం మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒక వీడియో ఎవరి వీడియోనైనా సరే మనం ఓపెన్ చేసామంటే ఫస్ట్ ముందు లైక్ చేసి వీడియోని చూడటం మనం నేర్చుకోవాలి. అది మంచి పద్ధతి. ఎందుకంటే మనం చాలా మంది అట్లా నెగెటివ్‌గా మనం ఆలోచించకూడదు. అతను లైక్ చేస్తే ఏమొచ్చిద్ది చూడండి దాదాపు అర్ధగంట వీడియో చూస్తారు. కనీసం అట్లా లైక్ చేస్తే అతనికేదో సంపాదిస్తాడు. కోట్లు, కోట్లు సంపాదిస్తాడని ఆ విధంగా ఆలోచించొద్దు ఎప్పుడైనా సరే. కాబట్టి మనం చూస్తున్నామంటే ఎంతో కొంత అతనికి మన సహాయం అనేటటువంటిది ఉండాలి. ఒక 10 మందికి మీకోసం ఎంత టైమ్‌ని మనం వేస్ట్ చేసుకొని మీకోసం ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను. కాబట్టి మరి కనీసం మిత్రులు ఈ మాత్రం కనీసం అవగాహన ఉంటదని ఆలోచిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి ఎవరైతే వీడియో చూస్తారో మిత్రులందరూ ముందు లైక్ చేసి ఆ వీడియోని చూడండి. సో, కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఛానెల్‌తో ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉండండి. మీ అందరికి డీఎస్సీ ఎగ్జామ్ అయిపోయే వరకు గూడా నా ఛానెల్‌లో రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండేటటువంటి ఛానెల్ ఇది. ఖచ్చితంగా ప్రతిరోజు మీకు డీఎస్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి మీతో షేర్ జేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ గూడా మళ్ళొక్కసారి చెప్తున్నా ఖచ్చితంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ఒక 10 మందికి షేర్ చేయండి. స్టేటస్‌లో పెట్టండి. మీరు కూడా 10 మందికి సహాయం చేసిన వాళ్ళవుతారు. మీరు కూడా 10 మందికి దారి చూపించిన వాళ్ళవుతారు. సో, రేపటి రోజుల్లో మీరు గూడా లైఫ్‌లో మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జై హింద్. ఆల్ ది బెస్ట్.